వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ చైర్పర్సన్ గా శ్రీమతి రాయపాటి సుభాషిణి 15 మంది డైరెక్టర్లు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నూతన పాలక మండలితో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ముందు కూటమి పార్టీల ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజా ప్రతినిధులు, నాయకులు భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఏఎంసీ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రాయపాటి సుభాషినికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఒక దళిత మహిళకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా బాధ్యతలు దక్కడం అరుదైన అవకాశమని, ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రైతుల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాం. నేను రాయపాటి సుభాషిణి నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుకూరు చైర్మన్ గా ఎన్నిక కాబడి శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల చట్టం నియమాలకు కట్టుబడి ఉంటానని, ఎటువంటి అవినీతికి పాల్పడకుండా, బంధు ప్రీతికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం వారు అమలుపరచు పథకాలను రైతులకు అందే విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుకూరును అభివృద్ధి పదంలో నడుపుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. దయచేసి అందరూ చప్పట్లతోటి అభినందిద్దాం. కందుకూరు నియోజకవర్గంలో గౌరవనీయులు శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు, సహచార మంత్రివర్యులు వీరాంజనేయ స్వామి గారు, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ బుగ్గర నరసింహారెడ్డి గారు, రామంచర్ల సత్య గారు, బాలాజీ గారు, ఎరిక్సన్ బాబు గారు, ఇప్పటి వరకు ఉండి వెళ్ళిపోయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రామంచర్ల జనార్దన్ గారు, విజయ్ కుమార్ గారు, పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సోదరి సుభాషిణి గారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకి మంచి భవిష్యత్తు రావాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఒక దళిత మహిళగా ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చింది. అతి తక్కువ మందిలో వచ్చే అవకాశం ఈరోజు ఆ సోదరికి వచ్చింది. ఆమె దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆమె మీద చాలా ఉంది. మనం గమనిస్తే ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నది రైతుల కొరకు, రైతుల యొక్క సంక్షేమం కొరకు. అయితే మధ్యకాలంలో ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీల యొక్క పాలన గాడిని సరిగా పడలేదు. పురుగు మందుల దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి పండిన పంట మళ్ళీ నష్టం లేకుండా అమ్ముకునే వరకు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ పనిచేయాలి. కానీ అవన్నీ పోయినాయి. కేవలం రాజకీయ నిరాశ్రయులకి ఆశ్రయం ఇచ్చేటువంటి కేంద్రాలుగా గత ప్రభుత్వం మిగిల్చి వేసింది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి నాయకత్వం వచ్చాక ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలకి పూర్తి స్థాయి స్వేచ్ఛ, పూర్తి స్థాయి పాలకవర్గం ఇవ్వాలి. ఇందులో అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పి రిజర్వేషన్ల సౌకర్యం కూడా కల్పించి
ఈరోజు మనం వ్యవసాయ మార్కెట్ కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీలు అనేటువంటి కేవలం రైతుల పక్షపాత మార్కెట్ కమిటీలుగా ఉండాలి తప్ప ఇదేదో రాజకీయ కేంద్రాలుగా కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను.